కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 28, 26. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొని. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా, తన మనస్సును నమ్ముకునేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. తన మనస్సును అనంటే తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడట. బుద్ధిహీనుడు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, కీర్తన చదివాం కదా. ఇప్పుడు దేవుడు లేడని బుద్ధిహీనులు ఏం చేస్తారట? తమ హృదయంలో అనుకొందరు వారు చెడిపోయిన వారట. బుద్ధిహీనులు ఏమనుకుంటారట? దేవుడు లేడని అనుకుంటారట. బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమరిచి నిర్మూలమైపోతారట. బుద్ధిహీనులు అవమానభరితులవుతారట. బుద్ధిహీనులు తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టిస్తారట. బుద్ధిహీనులు మూర్ఖతను వెళ్ళబడుస్తారట. బుద్ధిహీనులు విర్రవీగి నడుస్తారట. దేవుని వాక్యం అంటూ ఉంది కదా, 14 సామెతలు 6వ వచనంలో, బుద్ధిహీనుల ఎదుట నుండి నువ్వు పారిపో అని అంటుంది వాక్యం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ బుద్ధిహీనత మానవునికి వచ్చింది? ఎందుకు దేవుడు మనస్సు మార్చుకోమని చెప్తా ఉన్నాడు? తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడని ఎందుకు చెప్తా ఉన్నాడు? దేవుడు మానవుణ్ణి నిర్మించినప్పుడు అన్నిటినీ పెట్టాడు కదా. హృదయాన్ని పెట్టాడు, మనసును పెట్టాడు, అవయవాలను పెట్టాడు, అన్నిటినీ సమకూర్చే పెట్టాడు కదా. సమకూర్చి పెట్టిన మానవుడు ఏమయ్యాడు? ఎందుకు మనసు మార్చుకోవాల్సి వచ్చింది? ఎందుకు తన మనసును నమ్ముకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది? ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుడేగా నిర్మించుకున్నాడు. తన పోలికలో తన స్వరూపమందు తన కుమారునిగా కుమార్తెనుగా చేసుకున్న దేవుడే అంటున్నాడు, నువ్వు నీ మనసును నువ్వు నమ్ముకోవద్దు అని. ఏమైపోయింది చూడండి. ఎందుకు ఏమైందో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ఒకసారి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మనసుపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యేసునందున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోమని భయపడుచున్నాను అంటున్నాడు. ఆది కాలంలో ఆది దంపతులైన ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుడు, వారు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు, దేవుని మనస్సును కలిగి ఉన్నారు. అయితే ఎప్పుడైతే సర్పము తన కుయుక్తిని ఉపయోగించి వారి మనసులను మోసపరిచిందో, వారు శరీరానుసారమైన మనసుగా మారిపోయింది. దేవుడు చెప్పాడు, మీరు ఆ పండు తిని దినమున చస్తారు అని. ఇది నిజమా అని అనగానే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచి తన మనస్సులను మార్చేసింది. ఆ మనసు ఏమైపోయింది? ఆ మనసు ఏమైపోయింది? అసలు ఎందుకు మార్చవలసి వచ్చింది? మానవుని మనసును మార్చడానికి దానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుంచి 15 వరకు మనం చదువుకుంటే, చేదు నక్షత్రమా, వేకువ చుక్క, నీవేళ ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎలాగో నరకపడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనం హెచ్చింతును.
ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందునని, మేఘమండముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానముగా చేసుకుందును అని నీ మనసులో అంటుకుంటేవి కదా, నీవు నరకములో ఒక మూలన తొయ్యబడింది. ఏమనుకుంటుందంట? దేవుణ్ణి స్తుతించడానికి, మహింపరచడానికి, గణపరచడానికి నిర్మించుకుని ఈ తేజో నక్షత్రము ఆశ కలిగి, దురాశ కలిగి మనసులో అనుకుంటుంది, ఈ ఘనత, ఈ ప్రభావం, ఈ స్థితి నాకు కలగాలి అని. దేవుడు గ్రహించి దాన్ని ఆకాశం నుండి పడదోయి నరకంలో ఒక మూలన పడేశాడు. ఇది అనుకుందో, నేను మనసులో అనుకుంటేనే ఇంత నాకు శిక్ష వేసాడు దేవుడు. తన స్వరూపంలో, తన పోలికలో, తన కుమారునిగా నిర్మించుకున్నవాడి మనసును చెడగొడితే ఏం చేస్తాడో చూద్దాం అని ఏదైనాలోకి వెళ్ళింది. ఏదైనా తోటలోకి వెళ్ళి, అమ్మా ఇది నిజమా అని అంది. అమ్మగారు, ఏది నిజం? ఉన్నది ఇద్దరేగా, మూడో ఆయన దేవుడు కదా, నాలుగో వాడు ఎక్కడి నుంచి వచ్చాడని ఆలోచన లేకుండా, నిజమే, ఏంటి అది తినొద్దన్నాడా? తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు? తినమును చస్తా. అబ్బెబ్బెబ్బే, చావనే చావరు మీరు, చక్కగా వెలుగులో నింపబడతారు, తెలివితేటలు జ్ఞానం వస్తుందని చెప్పింది. తిందే అమ్మగారు అయ్యగారు కొడిచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపమై, పాపం వల్ల వచ్చు జీతం మరణమై, ఆ మరణము మానవునికి సంతాపింపబడింది. అప్పుడేమైపోయింది? నిష్కల్మషులై ఉండి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులు ఏమైపోయారు? మనస్సు మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీరు మనసులు మార్చుకోండి, మీ మనసులను నమ్ముకోవద్దు అని దేవుని వాక్యం అంటుంది. అయితే దేవుని వాక్యం అంటా ఉంది కదా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రజలకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న మనసు నీది కాదు, ఇప్పుడు మనసు నీలో లేదు, చెరపబడ్డావు. శరీరానుసారమైన మనసు వచ్చింది, శరీరానుసారమైన మనసు మరణమైంది. కనుకనే దేవుని వాక్యం అంటుంది, నీ మనసును నువ్వు నమ్ముకోవద్దు, మారు మనస్సు పొందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శరీరానుసారమైన మనసు ఏమేం చేస్తుందో తెలుసండి? ఎందుకు నువ్వు మనసు మార్చుకోవాలో తెలుసా? గలతీ పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో, శరీర కార్యములు, శరీరానుసారమైన మనసు వచ్చి శరీర కార్యములు మానవుడు చేయటం మొదలుపెట్టాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, క్రోధములు, కక్షలు, వేదములు, విమతతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ వీడిలోకి ప్రవేశించినాయి. ఎందుకు వీడు మనసు మార్చుకోవాలి? ఇవన్నీ ఇతరులో ఉన్నాయి కనుక, శరీర కార్యాలు ఇతరులో ఉన్నాయి కనుక, శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాడు కనుక దేవుని వాక్యం అంటా ఉంది, తన మనస్సును నమ్ముకోవద్దు మీరు. అలాగనే రోమాపత్రికలో కూడా చెప్తాడు, 1వ అధ్యాయం 28-29 వచనాలు, ఒకవేళ నువ్వు మనసు మార్చుకోకపోతే జరిగే విషయాలను గురించి స్పష్టంగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 28-29 వచనాల్లో, మరియు తమ మనసులో దేవునికి చోటు ఎన్నోళ్ళకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, ఏమన్నాయంట వీళ్ళు? దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండుకుని ఉండిన వారై కొండగాండ్రును, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిరుత్తరులై ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. ఒక్క మనిషిలో వాడు మనసు మార్చుకోవటం వల్ల జరిగే పరిణామాలు
ఎన్ని ఉన్నాయో చూడండి. ఎందుకు నువ్వు మనసు మార్చుకోవాలి? సువార్తను ప్రకటించడానికి వెళితే బాబు నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావురా, నీ మనసుకు నచ్చిన దాన్ని పూజిస్తూ ఉన్నావు, నీ మనసుకు కోరుకున్న దాన్ని సేవిస్తూ ఉన్నావు. కాదు నాయనా, నువ్వు మారు మనసు పొందు అని సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన వారి మీద తిరుగుబాటు చేసి వీళ్ళు మతం మార్చేస్తున్నారు, వీళ్ళు ఆ ప్రలోభాలు పెట్టి వారికి ఇచ్చి మతాలు మార్చేసుకొని యేసు ప్రభు మతంలోనికి మార్చేసుకుంటున్నారు. మార్చటం కాదురా బాబు అది. ఇదిగో ఈ చూడండి ఎన్ని ఉన్నాయో మానవుళ్ళు. ఇన్ని వీడు కలిగి ఉన్నాడు కాబట్టే ఆది దంపతులైన ఆదాము హవ్వల ద్వారా వచ్చిన ఆ మరణం తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. నీ శరీరానుసారమైన మనసును మార్చి ఆత్మానుసారమైన మనసునిచ్చి పరలోక రాజ్య పౌరసత్వం నీకు ఇవ్వటానికి నీవు మారు మనసు పొందో. వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించమని చెప్తా ఉంది. కానీ నువ్వేదో మారు మనసు పొందితే మాకేం కలిసి వచ్చేదేం కాదు. ఇక్కడ నీకోసమే ఈ సువార్త. ఇలాగన మానవుడు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి నువ్వు మారు మనసు పొందమని సువార్తను ప్రకటిస్తున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 2 పేతురు 19లో అంటాడు కదా, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి వింటా ఉన్నామయ్యా. ఇదిగో మా చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు, ఇదిగో యేసు వస్తున్నాడు, అదిగో యేసు వస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తుంది, అవి జరుగుతున్నాయి అని చెప్తున్నాడు. ఏడి మా పితరుల దగ్గర నుంచి ఈ మాటలు వింటాను ఉన్నా, ఏడైనా ఏడి అని అంటుంటే దేవుని వాక్యం అంటుంది. పేతురు గారు అంటాడు, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు చూడండి. అక్కడ కొందరు ఆలస్యం 2 పేతురు పత్రిక 9:3-9లో కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. అందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టు నీ తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి ఒకవేళ నువ్వు సువార్తను విన్నా ఇంకా ఏడి రావట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు ఇంకా మారు మనసు పొందలేదు కాబట్టి ఇంకా దేవుడు అంటున్నాడు, అలా ఆలస్యం చేస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు యేసు ప్రభు వారి కంటే ముందుగా వచ్చాడు. ఎవరో యోహాను గారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఈ లోకానికి వచ్చాడు ముందు. యేసు ప్రభు వారి కంటే ముందుగా పుట్టాడు. ఆయన మత్తయి సువార్త 3:1-2 వచనాల్లో ఆయన ఏం సువార్త చెప్తా ఉన్నాడంటే, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుతున్నాడు. అయ్యా, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మీరు మారు మనసు పొందండి అని బోధ చేస్తున్నాడు. మారు మనసు పొందమని బోధ చేస్తున్నాడు. మా మతంలోనికి రండి అని అంటలా. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్పలా. దేవుని రాజ్యం సమీపిస్తుంది కనుక నువ్వు మారు మనసు పొందు. ఎందుకని? ఇందాక మనం చదువుకున్నవన్నీ వాడిలో ఉన్నాయి కనుక వాటన్నిటిని విడిచి యేసుని వెంబడించమని చెప్పాడు. అంతేగాని ఏదో ప్రలోభ పెట్టి మనసులు మార్చట్లా. తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన ఏం చెప్తున్నాడు? మార్కు సువార్త 1:15 వచనంలో చెప్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను గారు మారు మనసు పొందమని సువార్తను చెప్తా ఉన్నారు. యేసు ప్రభుల వారు లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్తానే ఉన్నాడు, అయ్యా మీరు మారు మనసు పొందండి అని. అలాగనే శిష్యులను దేవుడు తయారు చేసుకున్నాడు, అపోస్తలులు అయ్యారు. వారు కూడా మారు మనసు పొందమని సువార్తను చెప్తా ఉన్నారు. పేతురు గారు బోధ చేస్తూ ఉన్నారు. ఆ బోధ విన్న వారందరూ కలిసి మారు మనసు పొందారు. అప్పుడు అంటూ ఉన్నారు, చూడండి, అప్పుడు అంటూ ఉన్నారు అపోస్తలుల కార్యాలు 2:38లో పేతురు దగ్గరికి వచ్చి మారు మనసు పొందిన వ్యక్తులందరూ కలిసి ఏమంటున్నారంటే, అయ్యా మేమేం చేయాలి అని అడుగుతున్నారు పేతురు గారిని.
అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్సు పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడేమైనా దుర్బోధ ఉందా? మారు మనసు పొందండి. మీరు లోకను ఉంచి విడిచిపెట్టి దేవుళ్ళలోనికి రండి, మంచి మార్గంలోనికి రండి, పరలోక రాజ్య మార్గంలోనికి రండి. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవం అని. నిత్య జీవం పొందటానికి రండి. ఈ లోకంలో ఉన్న పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టి లోక ఆశలను విడిచిపెట్టి దేవుని యొద్దకు రమ్మనే సువార్తను బోధిస్తూ ఉన్నారు తప్ప ఏదో ప్రలోభ పెట్టి మభ్యపెట్టి జనాలను మార్చేసి వారిని ఏదో చేయటానికి కాదు. అందరూ అలాగనే మారు మనసు పొందమంటున్నారు. ఎందుకు? ఆది కాలంలో ఆది దంపతులను మోసపరిచిన సాతాను వల్ల తెచ్చుకున్న శరీరానుసారమైన మనస్సు వలన మరణం వచ్చి ఆజ్ఞాతిక్రమమై మరణమై, ఆజ్ఞాతిక్రమమై పాపమై, పాపం వలన వచ్చి జీతం మరణమైంది కనుక మరణం తప్పించుట దేవుని వశంలో ఉంది కనుక క్రీస్తు యేసు నీ కొరకు నా కొరకు మన పాపాలను ఆయన వీపు మీద మోసుకొని కలువరి సిలువలోనికి వెళ్ళి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారే చెప్పాడు మార్కు సువార్త 16:15లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించమని చెప్పాడు. అందుకనే బయటకు వచ్చి క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఏదో ప్రలోభ పెట్టి మోసపుచ్చడానికి కాదు, ఏదో మభ్యపెట్టి చేయటానికి కాదు. దేవుని వాక్యం చెప్పింది మాకు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించమని చెప్పారు. కనుకే ఈనాడు దేవుని బిడ్డలు బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించవలసిన పరిస్థితులు రాస్తూ ఉన్నాయి. ఎందుకంటే పాడైపోయి పతనమైపోతున్న ప్రజలను రక్షించటానికి, అందుకే దేవుడు లోకమునంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది కదా, యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు కదా, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనంలో ఏం సెలవిస్తూ ఉందంటే, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను ఆనందించేవాడిని కాను కానీ, మరణమునందుటను బట్టి సంతోషించేవాడిని కాను కానీ, మీరు మీ మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నువ్వు మనసు మార్చుకుంటే బ్రతుకుతావని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకనే మారు మనసు కోసమే సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంది. నీకోసమే సువార్త, నీకోసమే సువార్త. నశించి నరకానికి వెళ్లకుండా నిత్య జీవం పొందటానికి సువార్తను ప్రకటించటానికి ఆది నుంచి యోహాను గారి నుంచి, యేసయ్య నుంచి, అపోస్తలుల దగ్గర నుంచి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందమని చెప్పటానికి గల కారణాలు ఇవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఒకవేళ మారు మనసు లేకుండా ఉంటే, మారు మనసు పొంది ఉంటే పర్లేదు, లేదంటే ఈ ఉదయకాల సమయం దేవుడు ఎందుకు మారు మనసు పొందమని చెప్పాడో ఆ సువార్తను ప్రకటించే బాధ్యత పొందిన ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని వాక్యం అంటూ ఉంది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చెయ్యి, చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తొలగించి వేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే ఏ పరిస్థితిలో నుంచి పడ్డావో అది తెలుసుకొని మారు మనసు పొందు, లేదంటే నేను వచ్చి ఆ దీపస్తంభం నుంచి దీపాన్ని తొలగించి వేస్తాను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయం దేవుడు అంటున్నాడు, అయితే మారు మనసు పొందటానికి మార్గం ఏంటి బాబో అని నువ్వు అడగొచ్చు. దేవుని యొద్దకు రావటానికి, మారు మనసు పొందటానికి కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఇర్మీయా గ్రంథము 29:13లో ఒక చక్కని మాట ఉంది. ఇర్మీయా గ్రంథం 29:13, మీరు నన్ను వెతకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల
నన్ను కనుగొందురు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలాగా కనుగొనగలుగుతాడు? ఎలాగన మానవుడు దేవుణ్ణి కనుగొనగలుగుతాడు? మీరు నన్ను వెతకిన యెడల, అది ఎలాగంట? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొంటారు. పూర్ణ మనసుతో దేవుని నువ్వు వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. చూడండి, తర్వాత మనం ఏం చేయాలి? దేవుని వెతకాలి, పూర్ణ మనసుతో వెతకాలి. తర్వాత దేవుని యొద్దకు రావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రమ చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు పూర్ణ మనసుతో ఆయన్ని వెతికి ఆయన యొద్దకు వస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన నీ యొద్దకు వస్తాడు, నిన్ను రక్షించుకుంటాడు. మొదటిగా ఏం చేయాలి? ఆయన వెతకాలి, పూర్ణ మనసుతో ఆయన గురించి విచారణ చేయాలి, ఆయన యొద్దకు రావాలి, ఆయనే దేవుడని నోటితో ఒప్పుకోవాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమా 10:9. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మనుషులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలట? నోటితో ఒప్పుకోవాలట. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను దేవుడు లేపాడని నీవు హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. దేవుని వాక్యము సూటిగా ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతూ ఉంది. మారు మనసు పొందటానికి ఆయన యొద్దకు రావాలి, ఆయన్ని తెలుసుకోవాలి, పూర్ణ మనసుతో రావాలి. ఆయన యొద్దకు వస్తే నోటితో నువ్వు ఒప్పుకుంటే తర్వాత చెడుతనమును విడిచిపెట్టాలట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యాలు 8:22. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి వీటిని. ఇంట్లో ఉన్నవాడు మారాలంటే మార్గాలు రావాలంటే మన ప్రవర్తన బాగోవాలి, మన క్రియలు బాగోవాలి, మనను వాళ్ళని ఆకర్షించే వారమై ఉండాలి. ఆయన్ని వెతికేటట్టుగా మనం ప్రవర్తించాలి, ఆయన యొద్దకు చేర్చేవారుగా ఉండాలి, వాళ్ళ నోటితోనే ప్రభువుని ఒప్పుకునేట్టు ఉండాలి. అలాగనే చెడుతనమును మానుకొని వాళ్ళు విడిచేటట్టుగా రావాలి. ఏమంటుంది వాక్యము? ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు. హల్లెలూయా. మారు మనసు ఎందుకు పొందమంటుంది? చెడుతనమును విడిచిపెట్టు. ఎన్నో విషయాలు దేవుడు చెప్పాడు, ఇవన్నీ నీలో ఉన్నాయి కనుక నేను మారు మనసు పొందమని చెప్పాడు కదా. చెడుతనముని విడిచి యేసయ్య దగ్గరికి రావటం మారు మనసు అంటే. లోకాన్ని విడిచి, లోకాశలను విడిచి దేవుని వైపు రావటం మారు మనసు అంటే. దాన్నే ప్రకటిస్తున్నాం, కానీ నువ్వు వచ్చి ఏదో వరకదీస్తావని కాదు. నీవు నిత్యజీవ మార్గాన్ని వెతుక్కుని దేవుని వైపుకు రావాలనే ఈ ప్రయాస అంతా. హల్లెలూయా. తర్వాత చూడండి, 1 యోహాను 1:9. పాపాన్ని ఒప్పుకోవాలట. పాపమును ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలాగన రావాలి? ఆయన వెతకాలి, పూర్ణ మనసుతో వెతకాలి, ఆయన వద్దకు రావాలి, నోటితో ప్రభువును ఒప్పుకోవాలి, చెడుతనమును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు. ఎప్పుడు?
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేద్దంట. ఇది మాత్రం మనకు తెలియదు. సణుక్కోవటం, కొనుక్కోవటం, వాళ్ళ తిట్టడం, వీళ్ళు తిట్టడం తప్ప మనకేం లేదు. దేవుని వాక్యం అంటాం చూడండి. 2వ కొరింథీ పత్రిక 7:10 చదవండి ఒకసారి, అందరూ అండర్లైన్ చేయడం దాన్ని. 2వ కొరింథీ పత్రిక 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఏమండి, ఇది మాత్రం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటాం, వింటూ ఉంటాం. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని దుఃఖించి ఎదుటి వారిని రక్షించి మారు మనసులోనికి నడిపించే వాళ్ళగా మనం లేము. దేవుని వాక్యం అంటా ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందట. ఎవరి గురించి అయినా మారు మనసు గురించి నువ్వు ప్రార్థించాలని అనుకున్నప్పుడు దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. ఆ దుఃఖం అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలని దేవుని వాక్యం అంటా ఉంది. చివరిగా చూడండి, పవిత్రతగా ఉండదు. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, నీ మనస్సును నువ్వు నమ్ముకోవద్దు. అది చెడిపోయింది, పడిపోయింది, అపవిత్రమైపోయింది. శరీరానుసారమైన మనసు వచ్చింది. శరీరానుసారమైన మనసు మరణాన్ని తెచ్చిపెట్టింది. ఆది దంపతులైన ఆదాము హవ్వల దగ్గర నుంచి వచ్చి ఆ మనసు చెరపబడి ఆజ్ఞాతిక్రమమే పాపమై, పాపం వలన వచ్చి జీతం మరణమై, ఆ మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభు శరీరాకారంగా ఈ లోకానికి వచ్చి నీ పాపాలను మోసుకొని వెళ్ళాడు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. అయ్యా, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందండి. మారు మనసు పొందే మార్గం కూడా తెలుసుకున్నాం. ఎలాగనో తెలుసుకున్నాం, ఆయన వెతకాలి, పూర్ణ మనసుతో వెతకాలి, ఆయన ఎదుకు రావాలి, ఆయన దేవుడని నోటితో ఒప్పుకోవాలి, నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, పాపమును ఒప్పుకోవాలి, దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతూ ప్రార్థన చేయాలి, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి, పవిత్రముగా జీవించాలి. యేసయ్య పవిత్ర రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్య పౌరసత్వం మనకు అనుగ్రహించునుగాక. అందరు తలవంచండి.